అమ్మగారు ఎక్కడ కనిపిస్తే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. శ్రీని కూడా చేయమని చెప్పు. రామబాణం లాగా పనిచేసి ఉంటుంది. అప్పుడు గురు పౌర్ణమి బెంగళూరులో జరిగింది. మనకి 49 days డీటాక్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే శివుడికి అభిషేకం అమ్మగారు చేసినట్టు ప్రతి సోమవారం వచ్చేదన్నమాట. ఆ ఓంకారం కాశీ మొత్తం వినిపించిందంట. అక్కడ ఒక చిన్న శివలింగం, పెద్ద పానివట్టం అది చూడగలిగారంట. క్రియాయోగులు అందరినీ దీవించి వెళ్ళిపోయారంట. తర్వాత ఇషాని గారు, ఇప్పుడు సార్ కూడా, మీ హస్బెండ్ కూడా ఈ పాత్లోకి వచ్చారు. ఇనిషియల్ డేస్ నుంచి మీకు సపోర్ట్ ఉండేదా, లేకపోతే తర్వాత మీ కారణంగా ఆయన మారారా? ఆయనకు చాలా డివైన్ ఎక్స్పీరియన్సెస్ కదా అసలు. అవును, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆయనకి. నాకంటే ఇన్ఫాక్ట్ నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేసేవారు. నేను ఏం చేసినా ఏమనేవాళ్ళు కాదు. కానీ తను మాత్రం మెడిటేషన్ చేసేవాళ్ళు కాదు. తను మాత్రం సుషుమ్న క్రియ యోగా చేసేవారు కాదు. అయితే నేను ఎన్నోసార్లు అడిగేదాన్ని, చేయండి 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 అని. కానీ ఆయనకి ఎప్పుడైనా నాకు టైం వచ్చినప్పుడు నేను చేస్తా అని ఎప్పుడు చెప్పేవారు అనమాట. ముందు కానీ అమ్మగారంటే నమ్మకం మాత్రం చాలా ఉండేది. అంటే స్టార్టింగ్ లో కాకపోయినా తర్వాత చాలా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు అసలు అమ్మగారు అంటే అమ్మగారు ఎక్కడ కనిపిస్తే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. అవును. అయితే ఆయనకి కలిగిన అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? తప్పకుండా. మా వారికి ఏంటంటే మామూలుగా మెడిటేషన్ చేసేవారు కాదని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆన్లైన్ మెడిటేషన్ చేసేవారో, అదే మన కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది కదా, అప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఓకే. అప్పుడు ఎలా స్టార్ట్ చేశారో కూడా చెప్తాను. ఫస్ట్ డే నేను చేశాను. ఆ రోజు నేను అనుకోకుండా ప్రశాంత్ అమ్మగారితో మాట్లాడడం జరిగిందనమాట. ప్రశాంతమ్మ ఏమన్నారంటే, అరే శ్రీని కూడా చేయమని చెప్పు, చాలా బాగుంటుందని చెప్పు, ఎలాగో ఇంట్లోనే కదా చేసేది, తన్ని కూడా చేయమని చెప్పు అని అన్నారనమాట. అది ఎలా రామబాణం లాగా పనిచేసి ఉంటుంది నాకు తెలియదు. కానీ ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన స్టార్ట్ చేశారనమాట. ధ్యానం స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రతిరోజు ధ్యానం చేసేవారు. మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉండేవి. లైక్ ఎలా అంటే విపరీతమైన ఎనర్జీస్, ఎలా ఒక ఫ్లో అన్నమాట. ఒక వర్షం ఒకే చోట కుమ్మరిస్తే ఎలా వస్తుంది, అలాంటి ఫ్లో ఆయన చూసారు ఎనర్జీస్. కానీ ఆయన చాలా ప్రాక్టికల్, ఎప్పుడు నమ్మలేదు. అంటే అలా ఎనర్జీస్ వస్తాయని, అలా ఎక్స్పీరియన్స్ వస్తాయని కూడా నమ్మలేదు. అయితే ఏం జరిగిందంటే, అలా ఒకసారి ఒక పెద్ద పాదం చూడడం ఎక్స్పీరియన్స్ ఒక దానిలో. అట్లా మనం భద్రాచలం గురు పౌర్ణమికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మగారు కళలోకి వచ్చి, అంటే ఆయన కళలోకి వచ్చి ఇలా చూపించడం, అట్లా ఆయన చూడగలిగారు అనమాట. ఇవన్నీ కూడా ఆయన చూడగలిగారు. కానీ ఆయన నమ్మేవారు, ధ్యానం చేసేవారు, నమ్మేవారు కాదు. ఇలాంటి హెలుజినేషన్ అనుకునేవారు అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే, మన గురు పౌర్ణమి ఎప్పుడంటే కోవిడ్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు గురు పౌర్ణమి బెంగళూరులో జరిగింది. అప్పుడు ఏమైందంటే, మనకి 49 days డీటాక్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అది మండే రోజు స్టార్ట్ అయింది అనమాట. డీటాక్స్ ప్రోగ్రామ్ మండే రోజు స్టార్ట్ అయింది. మండే నుంచి 7 Mondays, అంటే గురు పౌర్ణమి ముందు వరకు 7 Mondays ఉన్నాయన్నమాట. 7 Mondays ప్రతి సోమవారం ఆయనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే, శివుడికి అభిషేకం అమ్మగారు చేసినట్టు ప్రతి సోమవారం వచ్చేదన్నమాట. ఆ రోజు ఫస్ట్ సోమవారం ఏం జరిగిందంటే, అది కాశీ అని ఆయనకి తెలుస్తోంది. కాశీలో అమ్మగారు పాలతో, చిన్న గ్లాస్తో పాలతో అభిషేకం చేస్తున్నారంట. వెనకాల ఒక నల్ల కుక్క కూర్చొని ఉందన్నమాట. ఇది చుట్టూ శిష్యులు కూడా ఉన్నారు. అయితే ఒకరు వెళ్ళి మన క్రియాయోగుల్లో ఒకరు వెళ్ళి వాళ్ళ గుడి యాజమాన్యం ఉంటుంది కదా, వాళ్ళని ఏమడిగారంటే, మేము ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చా అని అడిగారనమాట. అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సరే, మేము ఓన్లీ ఓంకారం చేసుకుంటాము అని చెప్పారనమాట, అడిగారనమాట. అడిగితే సరే అని ఒప్పుకున్నారంట వాళ్ళు.
ఒప్పుకున్నప్పుడు మనం ఓంకారం అమ్మగారితో కలిసి ఓంకారం చేశామంట అందరం. అలా ఓంకారం చేసినప్పుడు ఆ ఓంకారం కాశీ మొత్తం వినిపించిందంట. అది ఆయన అనుభూతి చెందగలిగారు ఫస్ట్ మండే రోజు. ఆ తర్వాత అమ్మగారి శిష్యులతో కలిసి గంగానది ఒడ్డుకి వెళ్ళి గంగానదికి నమస్కారం చేసుకున్నారు. అక్కడితో ఆయన ఫస్ట్ మండే విజన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మండే రోజు ఏం జరిగిందంటే అమ్మగారు ఒక ప్లేస్, అది ఎలా ఉందంటే ఒక పర్వతాలు అలా ఉందన్నమాట చుట్టూ. అక్కడ మాత్రం ఏం లేవు, నార్మల్గా ఉందన్నమాట. అమ్మగారు కూర్చుని ఉన్నారు, ఎదురుగుండా శిష్యులు కూర్చుని ఉన్నారు. అమ్మగారు బాడీ అక్కడే ఉంది, శరీరం అక్కడే ఉంది, ఆస్ట్రల్ గా లేచి ఒకవైపు వెళ్ళిపోతున్నారంట. అది ఆయనకి ఎలా అనిపించిందంటే కైలాస పర్వతం వైపు వెళ్తున్నారు అని అనిపించిందంట. ఆ వెనకాల ఒక కుక్క కూడా ఫాలో అయిందంట. అది ఆ సెకండ్ సోమవారం ఎక్స్పీరియన్స్ అనమాట. మూడో సోమవారం ఏం జరిగిందంటే అమ్మగారు ఒక పురాతనమైన గుడికి వెళ్ళారు. ఆ గుడిలో అమ్మగారు లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారులు అందరూ కూడా బయటకు వచ్చేసారంట. లోపల అంటే గర్భగుడి నుంచి అమ్మగారు లోపలికి వెళ్ళి నీటితో శివలింగంని అభిషేకం చేశారంట. అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక తీర్థాన్ని బయట ఉన్న పూజారులకు అందరికీ ఇచ్చారంట. ఇది 3rd వీక్ ఎక్స్పీరియన్స్ అనమాట. 4th వీక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మగారు ఒక పెద్ద శివలింగం ఒక హాల్లో ఏర్పాటు చేయించారు. ఫస్ట్ శిష్యులు కూడా అక్కడే ఉన్నారనమాట. అమ్మగారు ఫస్ట్ నీటితో ఆ శివలింగంకి అభిషేకం చేశారు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారనమాట. ఈలోపు అమ్మగారి శరీరం అక్కడే ఉంది. అమ్మగారు ఆస్ట్రల్ గా లేచి ఒక ప్రదేశం అనమాట, అది పైన, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళారంట. అక్కడ ఒక చిన్న శివలింగం, పెద్ద పానివట్టం, అది చూడగలిగారంట. ఆ శివలింగంకి అమ్మగారు అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతో. ప్రతి దాన్ని కూడా చాలా క్లియర్ గా ఆయన చూడగలిగారనమాట. తేనె, పాలు, పెరుగు, అన్ని, నెయ్యి అన్నీ కూడా ఆయన క్లియర్ గా చూడగలిగారు. ఆ అభిషేక తీర్థం అమ్మగారు కింద ఉన్న శిష్యులందరికీ ఇవ్వడం జరిగిందనమాట. అలా 4th వీక్ అయిపోయింది. తర్వాత వీక్ ఏం జరిగిందంటే 5th వీక్ 5th సోమవారం అమ్మగారు శిష్యులందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారనమాట. ఆ రోజు పొద్దున్నే మార్నింగ్ అమ్మగారు ఫస్ట్ లేచారు. లేచి ప్రశాంతమ్మని నిద్రలేపారంట. నిద్రలేపి ప్రశాంతమ్మని తీసుకొని వెళ్ళారనమాట. అయితే ఒక పురాతనమైన గుడి, అది ఏదో తెలియదు కానీ పురాతనమైన గుడి. అక్కడ గుడి దగ్గర ప్రశాంతమ్మ గారిని బయటే ఉండమని అమ్మగారు లోపలికి వెళ్ళారంట. అక్కడ ఒక గిలక బావి ఉంది. అమ్మగారు ఏం చేశారంటే బావిలో నుంచి నీళ్లు తీసుకొని అమ్మగారి మీద అభిషేకించుకున్నారు. అక్కడ వచ్చిన శబ్దానికి అక్కడున్న పూజారి గారు ఉంటారు కదా, ఆయన లేచి చూశారంట. చూసినప్పుడు అమ్మగారిని చూసి, అమ్మవారిని చూస్తే ఎలా అయితే అనుభూతి చెందుతారో అలా అనుభూతి చెందుతూ ఇలా అంటే నమస్కారం చేసుకొని కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ అలా నుంచుండిపోయారంట. నిశ్చేష్టులే చూస్తూ ఉన్నారంట. అలా చూస్తూ అమ్మగారు ఒక చిన్నగా ఒక నవ్వు నవ్వారంట ఆయన్ని చూసి. అది ఆ తర్వాత అమ్మగారు వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన తర్వాత శిష్యులందరినీ ప్రశాంతమ్మ లేపారు. అది 5th వీక్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఎందుకు అంటే ఇది చాలా నిజంగా ఇది మిరాకిల్ అనుకోవాలి. దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను 5th వీక్ గురించి. తర్వాత 6th వీక్ ఏం జరిగిందంటే అమ్మగారు ఎప్పుడు కూడా గురు పౌర్ణమికి అమ్మగారికి గురువులు ఇచ్చిన వర్క్ అన్నమాట హోమం చేస్తారనమాట. ఆ హోమం చేసినప్పుడు ఈయనకి ఏం కనిపించిందంటే, మా వారికి ఏం కనిపించిందంటే, అమ్మగారు హోమగుండంకి ఇలా నుంచుని అమ్మగారు హోమగుండంకి నమస్కారం చేస్తూ ఉన్నారు. అది నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో పాముల్లాగా చిన్న చిన్న పాములు అన్నమాట హోమగుండం వైపు వెళ్తూ ఉన్నాయంట. అమ్మగారి వైపు ఆర్ద్రతగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అలా చాలా వెళ్ళిపోయినాయంట. ఆ తర్వాత అమ్మగారు ఒక ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్ ఒక పుట్ట ఉందన్నమాట. అక్కడ ఒక పాము అమ్మగారు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఒక పాము పైకి లేచి, చాలా పెద్ద పాము అంట, అది పైకి లేచి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పుట్టమని తీసుకొని అమ్మగారు వచ్చేసారు. అది ఆయనకి కలిగిన సిక్స్త్ వీక్ ఎక్స్పీరియన్స్. 7th వీక్ ఏం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, అది ఒక ప్లేస్, అంటే ఒక చోట అనమాట. అమ్మగారు ఒక 40 మంది ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారంట. వాళ్ళకి అమ్మగారు నమస్కారం చేశారు, వారు అమ్మగారికి నమస్కారం చేశారు. ఆ తర్వాత అమ్మగారే మొదటిగా వడ్డించారంట వాళ్ళకి, తర్వాత అందరూ శిష్యులందరూ వడ్డించారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా తిన్నారు, ఏం తిన్నారు అనేది కూడా చూడలేకపోయారు, కానీ తర్వాత విస్తరాకులు తీసేసేది మాత్రం చూడగలిగారనమాట. అలా 7th వీక్ అలా భోజనాలతో అయిపోయిందనమాట. అందరూ వెళ్ళిపోయేటప్పుడు 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడున్న క్రియాయోగులు అందరినీ దీవించి వెళ్ళిపోయారంట. అది 7th వీక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత గురు పౌర్ణమికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఇదంతా మా వారికి 7 సోమవారాలు కలిగిన ఎక్స్పీరియన్సెస్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మనకి గురు పౌర్ణమి వచ్చేసింది. గురు పౌర్ణమి రోజు అంటే కోవిడ్ మూలంగా చాలా కొంతమందికి అవకాశం దొరికిందనమాట, అక్కడికి వెళ్ళే అవకాశం. అలా నాకు కూడా దొరికింది. అలా నేను వెళ్ళగలిగాను అనమాట గురు పౌర్ణమికి. అయితే హోమం జరుగుతూ ఉంది. అది అప్పుడు ఏంటంటే, హోమం ఎప్పుడు మనం లైవ్లో చూడం కదా, ఆ సంవత్సరం మాత్రం ఎవరు రాలేకపోయారు అని చెప్పి లైవ్లో హోమంని టెలికాస్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు అమ్మగారు హోమం చేస్తూ ఉన్నారు కదా, స్టార్ట్ చేశారు. వెంటనే మా హస్బెండ్ నాకు కాల్ చేశారు. నేను అప్పుడు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. అంతకుముందు గురు పౌర్ణమిలు అన్ని అటెండ్ అయ్యారు, కానీ అప్పుడు మాత్రం రాలేదు. అప్పుడు నేను ఫోన్ చూసుకోలేదు, ఎందుకంటే మనం ఫోన్స్ దగ్గర ఉంచుకోం కదా. అయితే ఫోన్ చూసుకోలేదు అనమాట. అంతా అయిపోయిన తర్వాత నేను ఫోన్ చూసుకున్నాను. ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే, ఏంటండి కాల్ చేశారు అంటే, నేను 6వ వారం అమ్మగారు హోమగుండంని చూస్తూ నమస్కారం పెట్టుకొని చూస్తూ ఉన్న సారీ ఏదైతే ఉందో అదే సారీని నేను చూశాను, 6వ వారం చూశాను నేను అని చెప్పారు. అంటే అమ్మగారు ఎప్పుడు అది కొత్త సారీ, ఎప్పుడు అంతకుముందు అమ్మగారు కూడా ఎప్పుడు కట్టుకోలేదు. అట్లాంటిది ఆయన ముందే చూశారనమాట. ఆయన 6వ వారం ఎక్స్పీరియన్స్లో చూడగలిగారు. అక్కడే ఉన్నాను కదా నేను. అమ్మగారిని అడిగాను, అమ్మ ఇలా చూసారంటమ్మా అంటే, అమ్మగారు ఎంత కూల్గానో, అవును తను యాస్ట్రల్గా ముందే చూడగలిగాడు అని చెప్పారు. అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేదన్నమాట. 5th వీక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానన్నాను కదా. మేమిద్దరం మళ్ళీ పిరంగిపేట వెళ్ళామన్నమాట. కనిపించారు, ఆయన ఆస్ట్రల్ గా చూడగలిగారు. గురువు దొరకటం అనేది నిజంగా మన అదృష్టం. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. సుషుమ్న క్రియ సాధన తర్వాత ఎంత మారానంటే, మీరేం చేయాలనుకున్నారో చేసేయండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. బాధపడిన క్షణాలు గాని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. పాద ధూళిలో రేణువులాగా ఎప్పుడు ఉండాలని మాత్రం కోరుకుంటాను.